ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో సకల కార్యసిద్ధి. మనకి ఎవరైనా శత్రువులు ఉంటే శత్రువులు దూరం తొలగిపోవటం కానీ, లేకపోతే మన ముందు లేకుండా వెళ్ళిపోవటం కానీ, మనకి ఏదైనా పనులు చేసేటప్పుడు మనకు అడ్డుపడటం, మన మీద సాడీలు చెప్పటం, మనకి ఏ పని ముందుకు పోకుండా మన పక్కనే ఉంటే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే సకల కార్యసిద్ధి యంత్రము, మళ్ళీ శత్రువులు నాశన యంత్రం అని కూడా చెప్పవచ్చు. ఈ యంత్రము చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ యంత్రాన్ని భుజపత్రి పైన అష్టగంధంతో రాసినట్లయితే, తయారు చేసినట్లయితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ యంత్రాన్ని భుజపత్రి, అష్టగంధము, ఒక దానిమ్మ చెట్టు చిన్న ఒక ఉత్తరపు కానీ తూర్పు కనుక ఉన్న కడ్డి, ఒక పుల్ల లాంటిది తీసుకొని పెన్సిల్లాగా చేసుకొని ఈ యంత్రాన్ని మీరు భుజపత్రి పైన తయారు చేసి, మీరు చిన్న మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని కేవలం 21 సారి రోజుకొచ్చి ఉదయాన్నే 21 సారి చెప్పుకుంటే సరిపోతుంది. ఆ మంత్రం ఇంతకు ముందుగా నేను యూట్యూబ్లో కూడా ఇచ్చాను. ఇది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. మనం అనుకున్న కార్యములు జయము జరిగి, మనకి ఎవరన్నా శత్రువులు ఉంటే వాళ్ళు దూరం పోతారు. లేకపోతే మనకి వాళ్ళు ఏదో ఒకటి జరిగిద్ది. మన మీద అబద్ధాలు చెప్పటం, చాడీలు చెప్పటం, మనకి ఏదైనా చెడు చేయాలనుకుంటున్నా వాళ్ళకి ఏదో ఒకటి చెడు అనేది జరిగిద్ది. ఇది మాత్రం 100కి 100% గ్యారెంటీ. ఎందుకంటే దీన్ని మేము చూసిన తర్వాత ఫలితం వచ్చింది. ఓహో, పర్వాలేదు అనుకున్నాం, రైట్. అందుకని ఇది కూడా యూట్యూబ్లో పెడితే ఎవరికన్నా ఉపయోగపడిద్దేమో. చాలామంది నా ఛానల్ శ్రీ భద్రకాళి ఛానల్ వీడియోలు అన్నీ చూసి బుక్కుల్లో రాసుకుంటూ చేసుకుంటున్నారు. ఫలితాలు కూడా వస్తున్నాయి. అందువల్ల ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా కొన్ని యంత్రం కానీ, మంత్రం కానీ, తంత్రం ద్వారా నా తరపు నుంచి వాళ్ళకి అందజేసినట్లయితే వాళ్ళు కూడా చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు. పక్కనున్న వాళ్ళకి కూడా ఏదైనా సహాయం చేసే రీతిలో ఉంటారని నేను ఈ విధంగా యంత్రాలు, మంత్రము అనేది ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని మొదలుపెట్టాను. ఈ యంత్రమనే కాదు, నేను చేస్తున్న మంత్రమైన, యంత్రమైన, తంత్రములైనా కూడా అన్నీ ఉన్నట్టుగానే చెప్తున్నా. ఇందులో ఎటువంటిది దాపరకం అనేది లేదు. ఆ దాపరకం పెడితే అవతల వాళ్ళు చూసి అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు, తిట్టుకుంటారు. తిట్టుకునే పరిస్థితి వద్దు. 1, 2, 3 సార్లు చూడండి. 4వసారి నేను ఏదైతే చెప్పానో అదే ప్రకారము మీరు తయారు చేసుకోవచ్చు. మంచి ఫలితాలు వస్తాయి. అనుమానంతో వద్దు, నమ్మకంతో చేసుకోండి. ఈ యంత్రాన్ని ముందుగా చెప్పినట్లుగా సోమవారం రోజు కానీ, లేదా శుక్రవారం రోజు, లేదా బుధవారం రోజు, ఈ రోజుల్లో మీరు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ టైంలో అంటే ఉదయం 4 నుంచి 6 గంటల లోపు చేసుకుంటే మంచిది. లేదా సాయంత్రము 6 నుంచి 9 గంటల లోపు చేసుకోవచ్చు. నాలుగు 6 AM, PM వచ్చేసి 6, 9 ఈ టైంలో చేసుకోండి. చేసి 3 రోజులు మీరు
పూజ గదిలో ఉంచి పూజ చేయండి. ఒక కొబ్బరికాయ కొట్టండి. ఏదైనా మీ దగ్గర 25 పైసల బిళ్ళలు కనుక ఉన్నట్లయితే 11 ఉంచండి, లేకపోయినా పర్వాలేదు. అరటిపళ్ళు మీకు ఇష్టమైన, మీకు స్తోమతను బట్టి నైవేద్యం పెట్టండి. ఆకు వక్క, తర్వాత మంత్రాన్ని మామూలుగా దీపము ధూపము ఇవన్నీ మామూలుగా మీరు చేస్తుంటారు. అయిన తర్వాత మీరు నమస్కారం చేసుకొని సర్వకార్యం జయం జరిగి సర్వకార్య సిద్ధి యంత్రము సర్వకార్యం విజయాన్ని ప్రాప్తించి మాకు శత్రువులు దూరం చేయి తల్లి అని చెప్పుకొని యంత్రదేవతకి నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని మీరు ఫస్ట్ రోజు మాత్రము, అంటే 3 రోజులు మీరు పూజ గదిలో ఉంచమని చెప్పాను నేను. ఈ 3 రోజులు 108 సార్లు, మీకు టైం ఉన్నట్లయితే 1008 సార్లు, 108 సార్లు, 108 లేదా 1008 సార్లు మీరు జపం చేయాలి 3 రోజులు. తర్వాత వచ్చేసి 3 రోజులు అయిన తర్వాత 3వ రోజు సాయంత్రము మళ్ళా ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు దీపాల నైవేద్యాలు చూపించి మీరు నమస్కారం చేసుకొని యంత్రాన్ని మీరు మెడలో కానీ లేదా కుడి చేతికి కానీ కట్టుకున్నట్లయితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. సిద్ధి యంత్రం ఇది, సిద్ధి అయిన యంత్రం. వైరి శత్రు అనేవాళ్ళు మీకు దగ్గరలోకే రారు. మీ పనులు మీకు ఆరాముగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. మంచి యంత్రం ఇది. చాలా తేలికగా సిద్ధిస్తుంది, తొందరగా ఫలితం అనేది ఇస్తుంది ఈ యంత్రము. చాలామంది వీడియో ఫస్ట్ 1 నిమిషం చూస్తున్నారు, లాస్ట్లో 1 నిమిషం చూస్తున్నారు, మధ్యలో వదిలేస్తున్నారు. కానీ అలా చూసినట్లయితే మేము చెప్పేదంతా మీకేం అర్థం కాదు, మేము చెప్పింది కూడా మీకు తలకి ఎక్కదు. తర్వాత మళ్ళీ ఫోన్లు చేయటం జరుగుతుంది. అట్లా చేయొద్దు. చూడండి, నాకు ఫోన్ చేసే కన్నా కూడా మీరు వీడియో చూడండి. వీడియో పూర్తిగా చూస్తే అర్థమయ్యిద్ది. ఎందుకంటే మాకు కూడా పనులు ఉంటాయి. మేము యంత్రాలు తయారు చేయాలి, యంత్రాలు తయారు చేస్తే మా పని మీద మేము ఉంటాం. మేము కొంచెం బిజీగానే ఉంటాం. ఓవరకు ఫోన్లు చేయాలి. ఏదో 1కి 4-5 సార్లు చూసినప్పుడు అర్థం కాకపోతే అప్పుడు ఫోన్ చేయండి, దానికి చెప్తాం. అంతేగాని ఫోన్ చేయమన్నారులే చేద్దాము, మనం ఖాళీగా ఉండాము, అవతల వాళ్ళు కూడా ఖాళీగానే ఉంటారని ఆటోమేటిక్కి అది కరెక్ట్ కాదు. మాకుండే పనులు మాకుండే ఇంకా చేయాలి. యంత్రాలు తయారు చేయాలి. ముందు వచ్చిన వాళ్ళకి ముందు చెప్పిన వాళ్ళకి చేసి పెడదాం, వెనక్కి కట్టిన బ్యాలెన్స్లు ఉండే. దయచేసి ఇప్పుడంటే అప్పుడు ఇవ్వకండి. మీకు 1కి 4 సార్లు వీడియో చూడండి, చూసి అర్థం కానప్పుడు చేయండి. అంతేగాని నెంబర్ ఉంది చేయమన్నారు అని చెప్పేసి మీరు ఇంట్లో కొనుక్కొని కాలు మీద కాలు వేసుకొని ఏదేదో సొల్లు కోపులు చెప్పుకుంటా ఉండే పని అయితే చెయ్యొద్దు. మీ టైం వేస్ట్ టైం కాదు, మీ టైం పాస్ అయ్యిద్ది. మాకు ఇక్కడ టైం వేస్ట్ అయ్యి మేము ఇబ్బంది పడుతున్నాం. ఏంద్రా ఇది అనుకుంటాం మేము. ఆ పరిస్థితి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మీరు బాధపడవద్దు. అది మంత్రం వచ్చి ఈ విధంగా ఉంటుంది. చాలామంది చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు కూడా చాలాసార్లు ఫోన్ వాడేవుడో మరి నీ పేరేందని చెప్పి అని అడుగుతుంది. నా పేరుతో ఏం పని నీకు కావాల్సింది ఏంది నువ్వు చూసుకో అంతే. నా పేరుతో అవసరం లేదు నీకు. ఈ మంత్రము ఓం హ్రీం చిద్యై నమః. ఓం హ్రీం చిద్యై నమః. ఓం హ్రీం చిద్యై నమః. ఓం హ్రీం చిద్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 రోజులు వీలుగా ఉంటే 1008 సార్లు, వీలు లేకపోతే 108 సార్లు చెప్పుకోండి. 3వ రోజు సాయంత్రము కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని కుడి చేతికి కానీ లేకపోతే మెడలో కానీ మీరు ధరించండి. తర్వాత ప్రతిరోజు 21 సారి
21 సార్లు చెప్పుకొని బయలుదేరండి. నేను ఇస్తున్న ప్రతి ఒక్కటి కూడా రియల్గా ఇందులో ఏదో మీకు పని జరగలేదు అంటే అది మీలో ఉన్న నెగిటివ్ అన్నమాట. మీలో ఏదో నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆలస్యం కావచ్చు, జరగకుండా ఉండొచ్చు కూడా. నేను ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తున్నాను. నేను ఒక్క విషయాన్ని కూడా దాచిపోయి ఎందుకు చెప్తున్నా అంటే నా వీడియోలు చాలామంది చూసి ఫోన్ చేసి చెప్తున్నారు, మేము చేస్తున్నామండి బాగుండాయి అన్నప్పుడు మేము వాళ్ళకి ఇంకొక మెట్టు ఒక స్టెప్ పైకి ఎక్కిచ్చే మార్గం చూడాలి, కానీ వాళ్ళని కిందకి లాగే మార్గం చూడకూడదు. అది నా ఆలోచన. నా వీడియోలు చూసి నేర్చుకొని చేస్తున్నామండి బాగుండి అన్నప్పుడు మేమేం చేయాలి, ఇంకొక స్టెప్ పైకి ఎక్కియాలి వాళ్ళని, పైకి లాగాల వాళ్ళని, కిందకి లాగకూడదు. ఆ విధంగా ఆలోచిస్తున్నాను. ఇంకొక వీడియో చేసి ఒక్కొక్క యంత్రమో మంత్రమో పెడితే వాళ్ళు కోటి నేర్చుకుంటారు అని ఆలోచన మాకు. అనవసరంగా ఫోన్ చేసి మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. ఈ శ్రీ భద్రకాళి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వారాహీదేవి.